నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సచివాలయాలలో పనిచేస్తున్న ఏ ఉద్యోగిని తొలగించడం లేదని, కేవలం సచివాలయాలలో రేషనలైజేషన్ చేస్తున్నామని, 2500 మంది జనాభాకు ఒక సచివాలయం, 5 కిలోమీటర్ల పరిధి ఉండేలా సచివాలయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేలా కసరత్తు మాత్రమే జరుగుతుందని, అనవసరపు అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హితవు పలికారు. ఒంగోలు పర్యటనలో భాగంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. సచివాలయ సిబ్బంది ప్రమోషన్లు, సీనియారిటీ జాబితాను తయారు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించలేదని అన్నారు. రేషనలైజేషన్లో భాగంగా ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ సిస్టమ్ వినియోగంలో వాడుకోవడం జరుగుతుందని అన్నారు. సచివాలయ సర్టిఫికెట్లపై రాజముద్ర ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో సచివాలయ సిబ్బంది పర్యవేక్షించేందుకు ఒక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ చర్యలను సమర్థించాలని, అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు. కులం, మతం, పార్టీ చూడమని, అర్హత కలిగిన వారి ప్రతి ఒక్కరికి పింఛన్ ఉంటుందని, అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించడం జరుగుతుందని అన్నారు. అర్హత ఉండి ఎవరికైనా పింఛన్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, పింఛన్లు తొలగించే ఆలోచన లేదని అన్నారు. ఈరోజు కొన్ని పత్రికలు, సాక్షి మీడియా జనాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, మీరు సచివాలయాలు రేషనలైజ్ చేస్తారని చెప్తున్నాను. సచివాలయ ఉద్యోగులకు రేషనలైజేషన్ ఏమని అడుగుతున్నారు. మీరు చూసినట్టయితే తక్కువ అన్నారు. ఈరోజు కొంతమంది పని భారం మోపుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి రకరకాల విద్వేషాలకి ఆ మీడియా ప్రాధాన్యత ఇస్తుందండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ 6 నెలలు అయింది. సింపుల్ ఎగ్జాంపుల్, ఉద్యోగాల్లో లేకుండా, రెన్యువల్ చేయకుండా జీతాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు చేయలేదు మీరు మాట్లాడేటువంటి చాలా కుసంస్కారాన్ని దిగజారి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగిస్తున్నారు. నేను ఆందోళన ఒకటే చెప్తున్నాను, మీ యొక్క పనిని రెగ్యులరైజేషన్ మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్ ఛానల్స్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. 2500 జనాభాకి సచివాలయం 5 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ట్రైబల్ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పైన కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా 5 కిలోమీటర్ల పరిధిలో జనాభా సంఖ్య తక్కువైనా సరే ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో ఒక రకమైన పని చేయగలందరినీ కూడా మల్టీపర్పస్ వర్కర్స్ గాను, సాంకేతికత ఉన్న వాళ్ళని టెక్నికల్ సెక్రటరీస్ గాను తీసుకుంటున్నాం. ఇదే కాకుండా భవిష్యత్తులో అవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ ఇటువంటి టెక్నాలజీ అన్నింటినీ కూడా పెట్టుకోవడం, యాస్పిరేషన్ సెక్రటరీని కూడా ఉన్నటువంటి వాళ్ళలో నుంచి ఇస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదు. రేషనలైజ్ చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం, జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. సచివాలయాల మీద బొమ్మలు వేసుకోవటం, సర్టిఫికేట్ మీద బొమ్మలు వేసుకోవటం కొంతమంది చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల మీద రాజముద్రలు ఉండాలి, ఆ సర్టిఫికెట్ల మీద వ్యక్తుల బొమ్మలు అనేది కరెక్ట్ కాదని కూడా వేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మేమేదో వ్యవస్థ పెట్టాం, ఆ వ్యవస్థకి జిల్లాలో ఎవరు జవాబుదారీగా ఉన్నారు చెప్పండి. జిల్లా స్థాయిలో కూడా ఒక కార్యాలయాన్ని, అధికారి కూడా వాళ్ళకి మేము జవాబుదారీ మానిటరింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని మీద విధి విధానాలు ఇంకా కూడా ప్రాథమికంగా కొంత సమాచారం నేను రివ్యూలో దాన్ని బయటకు వచ్చిన దానికి చర్చించిన దాని మీద ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఒక మీడియా బురద జల్లుతుంది. మీరు ఇంతకుముందు ఇలాంటి చల్లి ఎంత విషయం చెప్పినా ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని కూడా తిరస్కరించిన విషయాన్ని గమనించుకోండి, కానీ ప్రభుత్వం చేసేది హర్షించండి. ఈరోజు తీసుకొస్తాడు, ఎప్పటి నుంచో సమస్యలు ఉంటాయి, కొత్తగా కనిపెట్టి రాసుకొస్తాడు. అది 5 ఏళ్ళలో నీకు కనపడలేదు, మీడియా కాకళ్ళు 5 ఏళ్ల నుంచి ఉంటుంది సమస్య, ఈరోజు ఏదో వచ్చిందని రాసుకొస్తాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి, మీడియాగా ప్రవర్తించండి. మేము గౌరవిస్తున్నాం. గతంలో ఇక్కడ వాళ్ళు మీ ఛానల్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కొన్ని ఛానల్స్ని ఈ ఛానల్ కొన్ని బయటకు ఇచ్చేవాళ్ళు. మేము అందరినీ రమ్మంటున్నాం. అందువల్ల ఆ తప్పుడు ప్రచారం చేయకండి, ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రవర్తించదని కూడా ఆ మీడియా కూడా నేను తెలియజేస్తున్నాను. అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చేదని మా ప్రభుత్వం సిద్ధం ఉంది. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇస్తాం. అనర్హులు ఎవరైనా ఉంటే, నిజంగా ఎవరికైనా వైకల్యం ఉండి ఎవరిని తొలగించినట్టయితే తొలగించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళు పెన్షన్ ఇస్తాం. అధికారులు మేము అనర్హులు ఉంటే స్వచ్ఛందంగా మీరు వెరిఫై చేయమని చెప్తున్నా తప్పితే వాళ్ళ ముఖాలు చూస్తే మేము 6 నెలలు వచ్చింది ఎవరి ముఖం పెన్షన్ తీలా. కానీ ప్రజల నుంచి వినపదలు వస్తున్నాయి. అర్హత లేని వాళ్ళకి 15,000 పెన్షన్ తీసుకున్న, అర్హత లేని వాళ్ళు 10,000 తీసుకుంటారని వస్తున్నాయి. వాటన్నింటినీ వెరిఫై చేయమంటున్నాం. మేము వైద్యాధికారుల సమక్షంలో వెరిఫై చేయమంటున్నాం. ఆ రిపోర్టు ప్రకారం చేస్తాం.
అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పెన్షన్ వల్ల మా లక్ష్యం సంకల్పం. డీవియేట్ కాం. మీరు ఎవరు ప్రజలు కూడా అర్హత ఉన్న వాళ్ళు ఆందోళన చెందదు. అనర్హులు ఎవరంటే మీరు ఉంటే స్వచ్ఛందంగానే సరెండర్ చేయండి. వెరిఫికేషన్లో పోతే దానికి ఆ వెరిఫికేషన్లో కన్నా నిజంగా అర్హత ఉండకపోతే అప్పీల్ చేసుకోండి. అంతేగాని మేము ఎవరి పెన్షన్ తీసే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వడ్డే ఓబన్నను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వడ్డే ఓబన్న 218 జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఓబన్న చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జేసీ గోపాలకృష్ణ, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాతతో కలిసి మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంవత్సరం వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని మంత్రి స్వామి అన్నారు. వడ్డే ఓబన్న నంద్యాల జిల్లాలో సంధ్యామాల మండలం నోసం గ్రామంలో 1807 జనవరి 11న జన్మించారని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై రైతులు పండించిన పంటలకు శిస్తు వసూలుకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఓబన్న పోరాటాలు చేసి ప్రజల కోసం నిలిచారని అన్నారు. స్వాతంత్ర పోరాటానికి 100 సంవత్సరాల ముందే పేదల కోసం, సామాజిక న్యాయం కోసం అనేక ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించారని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, వడ్డెర నాయకులు వల్లెపు రాఘవులు, వడ్డెర సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న గారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా రాష్ట్ర పార్టీ వేడుకగా నిర్వహించాలని చెప్పేసి నిన్న జనవరి 8వ తేదీన జీవో నంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డే ఓబన్న గారి పుట్టినరోజుని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 11వ తేదీ దానిలో భాగంగానే ఈ రోజున మనం ఈ కార్యక్రమం మొట్టమొదటిగా జరుగుతున్నాం. వారు పుట్టి 218 సంవత్సరాలకి ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని రావడం, దాన్ని మనం ఎన్డీఏలో భాగస్వామ్య జనసేన పార్టీ జనపార్టీ కూడా అందరి యొక్క భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి నేను చాలా గర్వంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి స్థానికులుగా ఈరోజు బిల్డర్స్ గా ఉన్నటువంటి వడ్డెర, సగర, ఉప్పల వీళ్ళన్నీ కూడాను ఈ వడ్డెర కమ్యూనిటీ కింద మనం పిలువబడతా ఉంటాం. వీటిలో ఉన్నటువంటిది మన ఓబన్న గారు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ చెప్పారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అత్యంత కింది స్థాయి ఉద్యోగంలో ఉంది. వారికి రైతులకి రావాల్సినటువంటి ఫలాలు ఏదైతే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వాటి ఇవ్వకుండా చేస్తుందో దానికోసం తిరుగుబాటు చేయటం, అదేవిధంగా ఖజానా అంటే పూర్తి అప్పుడు ఇంకా పద్ధతి ఎక్కువ చరిత్ర అంతా కూడా మన పెద్దలందరూ చెప్పారు. ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు కులం అనేదే కాదు ముఖ్యం. చాలా మంది మన స్వాతంత్రం కోసం పోరాడి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విధి విధానాలను మనం అందరూ కూడా పాటించాల్సిన అవసరం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా జనవరి 11, 1807లో జన్మించడం, నంద్యాల జిల్లాలో సంఖ్యమాల మండలంలో మొప్పం గ్రామంలో జన్మించడం ఈరోజు మాకందరూ కూడా తెలియకపోయినా ఈరోజు ఆయన గురించి అందరూ కూడా రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా మనకు ఆలోచించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన వాళ్ళు అడిగినట్టు తప్పకుండా కూడా ఊళ్ళో ఆయన విధానం పెట్టుకున్నాం. అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు అఫీషియల్ గా ప్రోగ్రామ్ గా ఉన్న దాన్ని ప్రోటోకాల్ ప్రకారం జయంతి ఉత్సవాలు సంవత్సరం కూడా జరపాలని నిర్ణయం చేయడం అనేది ఒకటి మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుసుకుంటూ వడ్డెర సంఘం వాళ్ళు కూడా మా కుటుంబానికి ఎప్పుడు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కువగా కందుకూరు ప్రాంతము, మన కొండేరు ప్రాంతంలో లేకుండా ఇవన్నీ కూడా జనరల్ గా కూడా అంటే అక్కడే నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే హైదరాబాద్ లో ఎక్కువ సెంటర్ ఉండాలంటారు.
అంటే ఉపాధి కొరకు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ లో అనేది ఎక్కువ కూడా ఆ రంగంలో మంచి మంచి స్టేజ్ లో ఉండటం అనేది మనకు చాలా సంతోషం. అది ముఖ్యంగా వండర నాయకులలో ఉన్న ఆ పోరాట ప్రతిమ అనేది ఈరోజు ఆజాదీక అమృత్ మహోత్సవాన్ని 70 సంవత్సరాలు స్వాతంత్రం గడిచి సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం వారు కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి స్వాతంత్రం కోసం పోరాడి చరిత్రలో వాళ్ళతో పేరు రక్షించుకొని వాళ్ళ వల్ల జీవిత విశేషాలు బయట కనిపించాలి, తెలియని వారి జీవిత విశేషాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో కార్యక్రమం అనేక రకాలైనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల్ని బయటికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ నంద్యాల జిల్లాలో మరి ఆ సంచిమల మండలంలో పుట్టినటువంటి ఒకే ఓపెన్ గా తన జీవిత చరిత్ర, ఆయన తన పోరాట పట్టిమ అవి కూడా మరి సభ్య సమాజానికి తెలియడం అనేది చాలా ఆనందదాయకం. మరి మనమందరం ఆ సినిమా చూసాము, నరసింహారెడ్డి గారి చూసాము. అందులో కూడా స్వాతంత్ర సమరంలో పాల్పంచుకోవడం, అలాగే బడుగు వర్గాల వాళ్ళందరినీ కూడా ఏకాంతంగా నడిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటాలు చేశారు ప్రజలందరూ చెప్పడం జరిగింది. అంటే వడ్డేరా వారికి పోరాట పటిమ అనేది వాళ్ళు జీన్స్ లోనే ఉంది. 200 సంవత్సరాల క్రితమే వాళ్ళని ఎలివేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం గుర్తించి వారికి కూడా ఒక సంస్థ స్థానం కల్పించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా సరే మన పెద్దలందరూ కూడా మీరు ఓపెన్ గారి యొక్క విగ్రహాన్ని అడుగుతున్నారు కాబట్టి అందరూ కూడా వారి దానికి హామీ ఇచ్చారు కాబట్టి వారితో పాటు నేను కూడా ఎందుకంటే మన ఒంగోలులో పెట్టాల్సి వస్తే మరి కంపల్సరీ ఒంగోలు ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగిన నిజాముద్దీన్ తబ్లీగ్ ఇస్తిమా చివరి రోజు భాగంగా ముస్లింలు హాజరయ్యారు. కార్యక్రమానికి రాష్ట మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ షరీఫ్, మేయర్ గంగాడ సుజాత, జనసేన పార్టీ అధ్యక్షులు రియాస్ తదితరులు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. నిజాముద్దీన్ తబ్లీగ్ ఇస్తిమా కార్యక్రమంలో దాదాపు 1,00,000 మందికి పైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. सबको समझाओ कि नहीं बोलेंगे, धोखा नहीं दे, पहले मस्जिद को जाएंगे 15-17 साल अगर अल्लाह के नबी सल्लल्लाहु दे रहे अगर दिलो जान से जिसके माहौल में इतना बड़ा मजमा करेंगे और आबाद करना है, अपने घर में अमाल कायम करने हैं। की तरफ से इतना बड़ा मजाक से मुबद्दल फरमा, तेरे नबी की मोहब्बत अता फरमा दे, हमारे नबी वाले बड़ी कुर्बानी देकर सारा मजमा अल्लाह तेरी जब पकड़ आती है तो न फिरौन बचता है, न नमरूद बचता है, न कारून बचता है, न हामान बचता है, न अबू लहब और अबू जहल बचता है। अल्लाह आज भी लोग अबू जहल और अबू लहब बन रहे हैं, हामान और कारून की हिफाजत फरमा। जहां जहां చివరి రోజు కావడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చుట్టుప్రక్కల జిల్లాల వారు కూడా ఈ ప్రత్యేక నమాజులో పాల్గొన్నారు. ముస్లింల జీవన విధానం ఎలా ఉండాలి, సాటి మానవుల పట్ల ఎలా మెలగాలి, జీవితం అంటే భూమి మీద కాదని చనిపోయిన తర్వాత అల్లా సమక్షంలో జీవించడమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా చూపిన మార్గంలోనే పయనించాలని, పేద ముస్లింలకు సహాయం అందించాలని తెలిపారు. ఈ 3 రోజుల ప్రార్థనల కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ సూచనల సలహాలతో పోలీసు యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు ప్రార్థనల అనంతరం తిరుగు ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది, ప్రార్థనలకు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా దగ్గరుండి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఇస్తిమా ఏర్పాట్లను చక్కగా చేసినందుకు ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలిపింది. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు,
ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ వారి ఇస్తిమా కార్యక్రమం, ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇస్తిమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఐ కాలేజీలో జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా ఆ అల్లా దయ వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా గత 10వ తేదీన దాదాపు 70 నుంచి 80 వేల మంది, ఈరోజు 1,00,000 నుంచి 1,20,000 మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి ప్రపంచ మత పెద్దలు వాళ్ళు ఈ అల్లా పని ప్రపంచంలో 250 దేశాల్లో అల్లా పని ఇట్లాగే జరుగుతుండిద్ది. ఈ ఇస్తిమా ఇక్కడ ఎట్లయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇస్తిమాలు జరుగుతాయి. అల్లా మార్గంలో 4 నెలల కోసం 40 రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇస్తిమా జరిగినా పరలోక మాటలే జరుగుతాయి. నిజాముద్దీన్ తబ్లిగ్ ఇస్తిమా చివరి రోజు జరుగుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ మైదానంలో భద్రత, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈరోజు దాదాపు 50,000 మంది రావడం జరిగింది. నిన్న ఒక 25,000, మొన్న ఒక 10,000 దాకా వచ్చారు. ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. సీసీ కెమెరాస్తో మానిటరింగ్ చేయటం, అలాగే 8 డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం, ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. ఒంగోలు పోలీసులంతా కూడా డిఎస్పీ అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, మొత్తం ప్రకాశం జిల్లా ఫోర్స్ అంతా కూడా జాగ్రత్తగా ఇక్కడ డిప్లాయ్ చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త చేసుకోగలిగాం. ఈ యొక్క నమాజ్ కూడా అయిపోయింది, అంత రిట్రీట్ జరుగుతుంది, చాలా చక్కగా జరిగింది. ముస్లిం సోదరులకు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. క్రీడా ఆధ్వర్యంలో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ బిల్డర్ మెటీరియల్ షోను గత 35 సంవత్సరాల్లో తాను ఎప్పుడూ ఇలాంటి స్టాల్స్ ఏర్పాటును చిన్న నగరమైన ఒంగోలులో ఏర్పాటు చేయడం చూడలేదని, ప్రజలకు నిర్మాణ రంగాల్లో అన్ని విభాగాలను చూపడం కోసం ఒకే వేదిక మీదకు తీసుకురావడం ఎంతో అభినందనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని A1 ఫంక్షన్ హాలులో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఒంగోలు నగరంలో ఒక మంచి బిల్డర్ లేరనే భావన తనకు ఉండేదని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్ సిటీల అభివృద్ది చేయాలనే ఆలోచనతో ఉన్నారన్నారు. నీరు, విద్యుత్ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఇంత స్థాయిలో ప్రాపర్టీ బిల్డర్ మెటీరియల్ షోను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులో సొంత ఇల్లు కావాలనే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని మంచిగా వ్యాపారం చేయాలన్నారు. క్రీడాయి సంస్థ ఆధ్వర్యంలో బిల్డర్స్ అసోసియేషన్ ప్రాపర్టీ బిల్డర్ మెటీరియల్ షోను ఏర్పాటును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకే వేదిక మీద అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగిందని సంఘ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, సంఘ కార్యదర్శి కలికాయ ప్రసన్నాంజనేయులు, కోశాధికారి మునగ తిరుమల, ఉపాధ్యక్షులు హరిప్రసాదరావు, గౌరవాధ్యక్షులు ఎన్ రఘురామయ్యతో పాటు సలహాదారు ఐ వీరబాబుతో పాటు ఈసీ మెంబర్లు, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి ఈరోజు బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా ఏ ఐటమ్ మనం కన్స్ట్రక్షన్లో వాడుతున్నాం అనేది, తర్వాత వాళ్ళ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మంచి మంచి స్టాల్స్ కూడా ఇంకా బిల్డర్స్ కూడా పెట్టుకోవటం
చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గుప్తాసాలు కానీ, బిఎంఆర్ కానీ, రవిశంకర్ గారు కానీ వీళ్ళంతా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ కూడా చూసాం. ఎంతో చక్కగా ఈరోజు ఒంగోలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మనం ఎక్కడికో పోయేసి మనం ఏదో ఇబ్బందులు పడకుండా మన ఒంగోలులోనే అన్ని ఫెసిలిటీస్తో ఉండేటట్టుగా ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేసే కంపెనీలు కూడా ఈరోజు మంచి వచ్చారు. చాలామంది ఈ బిల్డర్స్ కూడా ఈరోజు అంతా కూడా ఈ స్టాల్లో పాల్గొనడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడైనా ఒంగోలులో ఒకటి మనం తీసుకోవాలన్నప్పుడు ఒక అపార్ట్మెంటో ఒక విల్లానో తీసుకోవాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకునే విధంగా వాళ్ళ డిస్ప్లేలో కూడా 3 days ఈరోజు ఈ ప్రోగ్రామ్ని పెట్టడం. ఈ 3 days కూడా అనేక మంది కూడా ఈరోజు ఒంగోలు నగరంలోనే కానీ పక్కన కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు చూసి చాలామంది కూడా బుకింగ్స్ చేసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి స్టాల్స్ అన్నీ కూడా బాగా పద్ధతిగా ఏర్పరిచింది నేను చూడలేదు. ఐ కాంప్లిమెంట్ ఎవ్రీబడి, ఎస్పెషలీ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈరోజు అభివృద్ధి అనేది అంటే కేవలం ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతి దగ్గర స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ అనేది చేయాలనేది వారి ఆలోచన ఉంది. డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది కూడా ప్రతి ఒక్కరికి అందాలి. ఎలక్ట్రిసిటీ అయితే పూర్తిగా అందుబాటులో కూడా తీసుకొచ్చేదానికి వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ 6 నెలల కాలంలోనే ఏ విధమైన అభివృద్ధి ఉన్నదని కూడా చూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా వారు ఆలోచనలకు ముందుగా కూడా కేంద్ర ప్రభుత్వ వారి సహాయంతో ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా పూర్తిగా వారికి కూడా సహకరించి అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్ళడం కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని స్టాల్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా అంతా వచ్చే అందరి జనాలకి సాధారణమైన ప్రజలకి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా ఉన్నాయి. సో ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అట్లాగే ఇతర సదుపాయాలు కానీ ఇక్కడ చేయవచ్చు. అట్లాగే మరి మా ప్రభుత్వం తరఫున మేము ఒక ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇసుకకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేదిగా. సో అక్కడ కూడా మరి ఒంగోలులో ఈ మధ్యనే మేము డిపో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇసుక ఎక్కడ కొరత ఉండకూడదని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారో ఆ పాలసీ ప్రకారం ఇప్పుడు శాండ్ అందరికీ అందుబాటులో ఉండేదంటే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ స్టాల్స్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు అవసరమో మన అన్ని రకాలుగా ఉన్న ఒంగోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ప్రాపర్టీ షోలో పెట్టడం అనేది నిజంగా చూస్తూ ఉంటే మనము అంటే మనకి ఇక్కడే కాదండి, లోకల్గా దొరికేవే కాదు, అలాగే మన ఫారిన్ కంట్రీస్లో దొరికేవి శానిటరీ థింగ్స్ కూడా ఇక్కడ దొరకడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. దానికి మనం విజయవాడ, గుంటూరు వెళ్తూ ఉంటాం ఏదైనా వస్తువులు కావాలంటే, లేదంటే హైదరాబాదు, ఇంకా పైకి రావాలనుకుంటే మనం బెంగళూరు, చెన్నై అలా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అన్నీ కూడా మన ఒంగోలులోనే ఉండడము, ఒంగోలు నగరానికి ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి మరి ఈ క్రెడే వాళ్ళు తీసుకుంటే ఈ నిర్ణయానికి, అలాగే అధ్యక్షుల వారికి కానీ ఇంకా గ్రూప్ అందరికీ కూడా మరి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మెగా సిటీస్లో ఎలాగైతే నిర్వహిస్తారో అంత క్వాలిటీతో ఈరోజు ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. 54 షాప్స్లో వీటికి సంబంధించి మన నిర్మాణ రంగంలో ఎన్ని రకాల అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించిన అన్నీ ఇక్కడ ప్రదర్శిస్తూ, అది కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు, ఏజెన్సీలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ షో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు. మరి చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే క్రెడై అనేది ఒక నేషనల్ సంస్థ. ఈ సంస్థ ముఖ్యంగా కొన్ని పెద్ద పట్టణాల్లోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి సుమారుగా ఒక 7 పట్టణాల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
కానీ ఒంగోలులో మొట్టమొదటిసారిగా, ఒంగోలు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం ఇలాంటి కార్యక్రమం ఆ 7 పట్టణాల్లో మనదొకటి కలిపేదానికి నాకు కృషివంతుగా నేను ఇది చేయాలనే ధైర్యంతో, మా వాళ్ళు కొంతమంది కొంచెం కష్టమే బాబు అని చెప్పి అన్నా కూడా నేను అవన్నీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి నేను ధైర్యం చెప్తూ కానివ్వండి ముందుకు వెళదాం, జరిగేది జరుగుతుందని అని చెప్పేసి చెప్పిన తర్వాత నాకు వెన్నంటుండి మా వీరబాబు గారు ఆయన ప్రతిదానికి సహకరిస్తూ, అలాగే మిత్రుడు తిరుమల అయితేమి నా తోటి సహచరులు అందరూ కూడా నా వెన్నుండి ఈ కార్యక్రమాన్ని నడిపించేందుకు సహకరించారు. వాళ్ళందరికీ నేను ఈ వేదిక సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు, ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందాలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా, సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయం క్రీడలు అయిన కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ తదితర క్రీడలు నిర్వహించుకోవాలని, పండుగలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ జిల్లాలో సంక్రాంతి మనకు బాగా చేసుకుంటాం. నేను ప్రజలను కోరుకునేది ఒకటే, సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా మనం సంక్రాంతిని చేసుకుందాం. అలాగే కోడి పందాలకు కత్తులు కట్టి ఆడించడం, అలాగే పేకాట్లు, క్యాసినోలు, అలాగే వేరే వేరే గుండాట్లు, మందమ్మడం, ఇలాంటి డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు వేయించడం, ఇలాంటివి కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అలాగే 24 గంటలు నిఘా పెట్టాం, కేసులు ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఇంకా ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చేసేటట్టుగా చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందని, హక్కుదారుల ఆస్తులను రక్షించడంలో తోడ్పాటు అందిస్తూ బలవంతపు ఆక్రమణలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని A1 కళ్యాణ మండపంలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఒంగోలు బిల్డర్స్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ బిల్డర్ మెటీరియల్ షోను మంత్రి బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. స్టాల్స్ ను పరిశీలించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రాపర్టీ షోను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. నిర్మాణ రంగానికి అవసరమైన ప్రతి వస్తువు ఇక్కడ ప్రదర్శించడం మంచి పరిణామమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు జరిగిన గృహ అలంకరణ సామాన్లు అందుబాటులోకి తీసుకురావడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నందుకు ఈ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి మరియు పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఐటమ్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం చాలా సంతోషం. జనరల్గా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం మార్కెటింగ్ వచ్చి ఇలా పెట్టడం చాలా రాదు, ఈ మధ్యకాలంలో వస్తున్నా. దీనివల్ల ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, ఎవరన్నా స్పాట్ బుక్ చేసుకున్నా కానీ కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ లెస్ చేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ స్థాయి హోమ్ డెకరేటివ్ అప్లయన్సెస్ కూడా ఉండడం చాలా సంతోషం. కొన్ని షాప్స్ వస్తుంటే మన ఒంగోలులో కూడా కొత్తగానే పెట్టడం అర్థం అవుతుందంటే విజయవాడ హైదరాబాద్ లో ఉన్న షాప్స్ కూడా బ్రాంచెస్. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయన నివాసంలో కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వారి సమస్యలకు తక్షణం పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సాయం పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. పలువురు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, సీనారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్న. ఓకే. ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్
క్రీడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ బిల్డర్ మెటీరియల్ షోను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాత్తో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ముందుగా రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ఏర్పాటు చేసిన సాయి విష్ణు చతుర్వాటిక గేటెడ్ విల్లా ప్రాజెక్టులో 238 చదరపు గజాల్లో 99 లక్షలకే 2 బెడ్రూమ్ల విల్లాను ఇస్తున్నట్లు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ బ్రోచర్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేటెడ్ విల్లా ప్రాజెక్టు వివరాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్, డైరెక్టర్ కంది విష్ణుమోహన్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీలను సత్కరించారు. అనంతరం బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్తో పాటు గుప్తాస్, అర్జున్ ఇన్ఫ్రా, ఐలాండ్ వంటి పెద్ద సంస్థలతో పాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు గృహ నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని తెలియచేసేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. స్టాల్స్ లో ఉంచిన వివిధ వస్తువులను, నిర్మాణ సంస్థల బ్రోచర్లను నిశితంగా పరిశీలించారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను, క్రీడాయి ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబద్దిన ఘనశ్యాం, రంగసాయి, బెల్లం సత్యనారాయణతో పాటు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలోని ప్రజలందరికీ సమానమైన ప్రేమను పంచే నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణ పరమాత్మ అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుపావై ప్రవచనంలో ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎందుకంటే పెళ్లిడు వయసు వచ్చింది వాటిని కూర్చోబెట్టారు పైకి లాగిట్లా మనసులు మాత్రం మళ్ళీ ముందు రెడీ అయింది వాళ్ళకి ముందు మొత్తానికి కూడా ఎందుకంటే పెట్టాలి భగవంతుడి కైంకర్యాలకి శ్రీనివాసు రెడ్డి గారికి అద్భుతమైనటువంటి లోకాన్ని ఇచ్చినటువంటి ఏం కావాలి మీకు అని అడుగుతారు కదా. అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం స్వామి రూపాన్ని మార్చుకొని స్వామిని పెట్టుకొని మాట్లాడుతుంది. ఈ 27 రోజుల ప్రయాణం కూడాలి అనేది ధనుర్మాస వ్రతం పరమ పవిత్రమైందని, అన్ని కోరికలు తీరుస్తుందని అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో తమ ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేస్తున్న
తిరుప్పావై ప్రవచనానికి తాను గత 4 సంవత్సరాలుగా వినేందుకు వస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచకులుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారని ప్రశంసించారు. గంటసేపు కూర్చొని తిరుప్పావై 27వ కోడారై పాసురం సారాన్ని విన్నారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సత్కరించారు. ఎంపీ మాగుంటను గీతా మందిరం అధ్యక్షుడు తాత శ్రీనివాసులు భక్త బృందం సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ, గీతా మందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, డోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్లను సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవంతుడు ఒక్కడే భర్త అంటే భర్త అంటే భరించేవాడు. కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని కూడా మనల్ని భరిస్తూ అన్ని రకాల వాటికి ఎవరికి ఏం కావాలో అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు నారాయణుడు. కాబట్టి స్థితికారకుడు అంటే నారాయణ, స్థితికారకుడు అంటే అన్ని ఏర్పాటు చేసేవాడు నారాయణుడు. కాబట్టి ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా వాళ్ళందరూ కూడా గోపికల కిందలంటే అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆ ఊహ ఏదైతే ఉందో ఈ రోజు నిజం చేసినటువంటి సందర్భంగా కూడా మనకు కనిపిస్తుంది. ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారంటే ఆ గోపికలందరూ కూడా పెద్దవాళ్ళు, ఈ ఆడపిల్లలందరూ కూడా అందరూ యుక్త వయసు వచ్చారు. అందరూ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఆ పెద్దవాళ్ళు ఏం చేశారు, అమ్మా మీ అందరికి పెళ్లిడు వయసు వచ్చిందమ్మా, మేమేదో ఆ మ్యాట్రిమోని ఆ మ్యారేజ్ బ్యూరోకి సంప్రదిస్తే మీ ఆడపిల్లలు తిరుప్పావై ప్రవచనాలు అనేది కూడా స్వర్ణ కంకణ గ్రహీత, రజిత కిరీటి గ్రహీత, సుమధుర సాహితీ భూషణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిచే ఈ తిరుపతి ప్రవచనం ఈ గీతా మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో 4 రోజుల పాటు ఈ జరుగు కార్యక్రమంలో ఇవాళ 27వ రోజు. ఈ 27వ రోజు ప్రత్యేకత అనేది ఇప్పుడే పెద్దలు వెంకట శ్రీనివాసులు గారు కూడా చెప్పారు. ఉన్నప్పుడు కూడా గోపికలందరూ కూడా కృష్ణ భగవాను చూసి తన్మయత్వంలో వారందరూ కూడా చేస్తున్న సేవలు నేను చూస్తున్నాను. గోదాదేవి మహాతల్లి వారు పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ మానవాళికి కూడా అందించి ఎంతో ఆనందంగా కూడా మేము ఆ కృష్ణ భగవానుని కృపతో 5 సార్లు ఇక్కడ కూడా వారు నడిపించిన 5 సార్లు కార్యక్రమంలో కూడా 4 పర్యాయాలు మేము కూడా రావటం అనేది కూడా జరిగింది. వెంకట శ్రీనివాసులు గారు చేస్తున్న అపూర్వమైన సేవ ఇది. వారికి ఉన్న భగవంతుడిచ్చిన శక్తి అది అటువంటిది. వారు ప్రవచనాల్లో పెద్ద దిట్ట. ఈరోజు గీతా మందిరంలో ఉన్న భక్తులందరూ కూడా సోమవారం సంక్రాంతి సెలవులు రావడంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, పనుల నిమిత్తం వెళ్లేవారు వందలాది మంది తమ స్వగృహాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. ఓవైపు హైదరాబాద్కు దాదాపు 200కు పైగా స్పెషల్ సర్వీసులు పంపించడంతో ప్రయాణికులకు బస్సులు సరిపడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు అవసరమైన సరిపడినన్ని బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కువ బస్సులు లేనట్లుగా అర్థమవుతుంది. ఏ బస్సు వచ్చినా బస్సు వెంట ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఒక బస్సులో 2 బస్సులకు సరిపడా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కిటకిటలాడింది. ఆర్టీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
పండక్కే. మేము కందుకూరు. నేను ఒక 20 minutes పర్లేదు, అంత హెవీగా అయితే లేవు, మోడరేట్గా ఉన్నాయి. గుంటూరు జాబ్ అక్కడ పండక్కి ఇంటికి వెళ్తాను. నేను ఇక్కడ నుంచి మాచూరు కందుకూరు దగ్గర లేదు, ఇక్కడ ఒంగోలు పని ఉండి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడ స్టూడెంట్. సత్య టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసము హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మరియు పరిసర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నందుకు వాళ్ళ స్పెషల్ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు ప్రతిరోజు హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకు 25 బస్సుల దాకా మేము అరేంజ్ చేస్తున్నాము. వాటి ద్వారా ప్రయాణికుల్ని తరలించడానికి అది మామూలు రేట్లోనే ఆర్డినరీ ఛార్జెస్తోనే మేము తీసుకుని వస్తాం. ఎటువంటి ఫేర్ హైక్ చేయలేదు. అట్లానే విజయవాడకు కూడా స్పెషల్స్ పెట్టడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఒంగోలులో ఒక ముస్లిమ్స్ మీటింగ్ జరిగి అయిపోయిన సందర్భంగా కూడా దాదాపు 3,000 మంది పైన ఒకేసారి వచ్చినా కూడా దాదాపు 25 బస్సులు మేము డివైడ్ చేయడం ద్వారా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు వాటికి పంపించి ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. అట్లానే ఈ 2-3 రోజులు ఉన్న ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తాము. మరియు రిటర్న్ అంటే 15వ తారీఖు నుంచి మరలా ఎవరైతే దూర ప్రాంతానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళు రిటర్న్ ట్రాఫిక్ చేయడం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆల్రెడీ రిజర్వేషన్ ఓపెన్ చేస్తున్నాము. మ్యాక్సిమము ఇప్పుడైతే ఎన్ని పెట్టామో అందుకంటే ఎక్కువ సర్వీసులు పెట్టి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడానికి మా సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా సూపర్వైజర్లు కానీ ఆఫీసర్లు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేస్తున్నాము. ఇదే సమిష్టి కృషిని చేసి ప్రయాణికులందరినీ కూడా మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయానికి మనం తరించడానికి ముంబైలో మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. భాష్యం విద్యా సంస్థలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు సంస్థ పరిధిలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల స్థాయి భాష్యం క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. శర్మ కళాశాల మైదానంలో భాష్యం ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే, ఎంపీలు తిలకించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాభిమానులను టీడీపీ నాయకులు ఉత్సాహపరిచారు. క్రికెట్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఆడాలని చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉంటారన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రంగసాయి, కామెపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భాష్యం స్కూల్స్ అటు గుంటూరు, ప్రకాశం దగ్గర ఒక 20 బ్యాచెస్ ఈరోజు క్రికెట్ ఆడటం జరుగుతూ ఉంది. ఈ స్టూడెంట్స్ని కొంచెం ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో ఈరోజు భాష్యం యాజమాన్యం వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం. కాబట్టి నేను మా ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన రియాజ్ గారు అందరం కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాళ్ళందరం కూడా కలుసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషం. ఇలాగ ఒక మంచి యాక్టివిటీ పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఇదే విధంగా స్పోర్టివ్గా తీసుకొని స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేసుకునే విధంగా ముందుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భాష్యం ఓనర్ కూడా బాగా తెలిసిన అతను రామకృష్ణ కూడా నాకు బాగా ఇదివరకు చాలాసార్లు కలిసాము. ఆయన కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటిది ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, వాళ్ళందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, మా ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా చక్కగా కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సెమీఫైనల్స్లో ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్ అని అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఇది ఒక అడిక్షనే. గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేమిద్దరం ఒకటే ఆలోచిస్తున్నాం, మంచి క్రికెట్ స్టేడియం అనేది ఒంగోలులో కూడా తయారు చేయాలని. దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహం కూడా బాగున్నది. ఈ సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు పర్మనెంట్గా మనం చేయలేం కాబట్టి ఇది ఈ కాలేజీ వాళ్ళ ప్రాపర్టీ. ఇది దానికి తగినట్టుగా కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా
జనార్దన్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో క్రికెట్ స్టేడియం గురించి కూడా మనం చూస్తాం. అది దాదాపు వారు అనుకున్నట్టుగా కూడా ఎమ్మెల్యే గారు అనుకున్నట్టుగా కూడా ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్కి ఆ స్టేడియం కూడా రెడీ అవుతుందన్నప్పుడు వారందరికీ కూడా ఒక మంచి స్టేడియం అనేది ఏర్పడేదానికి అవకాశం ఉందని తెలుపుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ. స్కూల్ విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఇక టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. సుమారు 20 టీములు ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్కి చేరుకున్నాయి. ఆ టీమ్స్ అన్నిటికీ కూడా మన రిపబ్లిక్ డే లోపున ఫైనల్స్ నిర్వహించాలని చెప్పేసి భాష్యం యాజమాన్యం వారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ మనకు గుంటూరు గార్డియన్స్ మరియు ప్రకాశం ప్యాంథర్ల మధ్యన ఈ ప్రిలిమినరీ మ్యాచ్ జరుగుతూ ఉంది. అలాగే ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి మా చైర్మన్ రామకృష్ణ గారికి, అలాగే మా జోనల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా ప్రకాశం జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ గారు, అలాగే గుంటూరు జోనల్ ఇన్ఛార్జి స్వప్న గారు, మరి జోనల్ మెంబర్ సుశీల గారికి, వీళ్ళందరికీ కూడా తెరవెనకుండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి పీఈటీలు, కోచెస్, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గద్దలగుంట గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో 23వ వార్షికోత్సవ సంక్రాంతి సంబరాలను ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఒంగోలులోని గద్దలగుంట మహిళా భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సంబరాలను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం 12, 13, 14 తేదీలలో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గద్దలగుంట గ్రామాభివృద్ది కమిటీ అధికార పార్టీతో కలిసి పనిచేస్తూ గ్రామ అభివృద్దికి నిరంతరం పనిచేస్తుందని అన్నారు. గద్దలగుంట గ్రామ ప్రజలు అందరూ ఈ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె నాగేశ్వరరావు, అభివృద్ది కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు, కుర్రా ప్రసాద్ బాబు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ మనకి తెలుగువారికి ఉన్న పండగలన్నింటిలోకి పెద్ద పండగ. 12, 13, 14 తేదీల్లో మన గద్దలగుంట పాలెంలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలని ఈ 3 రోజుల్లో నిర్వహించుకుంటున్నాం. గత 23 సంవత్సరాల నుండి అవిచ్ఛిన్నంగా మనం ఈ పండుగను సంబరాలుగా మన పాలెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. మన బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాం. సంక్రాంతి సంబరాలను మొదలుపెట్టే ఉద్దేశం ఏంటంటే, గదలగుంటపాలెంలో పారువేట 10 సంవత్సరం జరుగుతుంది. ఆ పారువేట ఇక్కడ ఒక 100 ఏళ్ల పైనుంచి కూడా గదలగుంట ఉండే బంధువులు, స్నేహితులు అందరూ ఒక బంధుత్వం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో జరుగుతుంది. కాబట్టి సంక్రాంతి ముందున దీన్ని పెట్టుకొని సంక్రాంతి సంబరాల పేరు మీద 23 సంవత్సరాలని జరుపుకోవడంలో ఉద్దేశం అది. కాబట్టి ఈ అభివృద్ధి ప్లస్ సంక్రాంతి సంబరాలు 2 సమానంగా చేసుకుంటూ వస్తున్నాం. సంక్రాంతి సంబరాలే దీని ఉద్దేశం కూడా. ఆ రోజు ఎమ్మెల్యే గారిని పిలిపించి, సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా ఊరికి మాకు కావాలి, మాకు చేయండి. వాళ్ళు మాకు చేసినప్పుడు మా వంతు మేమేం సహకారం చేయాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా గదలగుంట పార్క్ కానీ, గదలగుంట ఆరామక్షేత్రం కానీ, గదలగుంట మహిళా భవన్ కానీ, గదలగుంట గ్రంథాలయం కానీ, గదలగుంట మహాప్రస్థానం కానీ, చెట్లు కానీ, కాలువలు కానీ, డ్రైన్ కానీ ఏదైనా సరే మా వంతు మేము 23 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలతో అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నాం. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు
పెట్టింది పేరుగా ఈ సంక్రాంతి పండుగను ఎన్నో ఏళ్ళుగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. అటువంటి సంక్రాంతి సంబరాలను గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మొత్తం ఒక గ్రామీణ వాతావరణంలాగా భావించి ఇక్కడ గ్రామాల్లో ఏ విధంగా పోటీలు జరుగుతాయో అన్ని రకాల పోటీలు పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు అందరూ కూడా పోటీలు నిర్వహించి వీరిలో ఆ పండుగ పట్ల ఒక అభిప్రాయాన్ని, ఒక దాని యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసే విధంగా మరి కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నారు. కేవలం ఈ యొక్క సంబరాలు జరగడమే కాకుండా 365 రోజులు కూడా ఈ గద్దలగుంట ప్రాంతానికి మనం ఏం చేయగలం, మనం ఏ విధంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూనే సదుద్దేశంతో ఈ కమిటీ ఇప్పటికి కూడా ముందుకు వెళ్తూ ఉంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి ఉదయం మనకు కొత్తగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి సవాలు కొత్తదే అని గెలుపైన మరేదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.